హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కలర్దమ్మ. సో మన ఛానల్ తరపు నుంచి కూడా నేను ఈ పాలిటీ సిరీస్ అనేది చేస్తున్నాను. యాక్చువల్లీ మనకు పాలిటీ అనేది ఒక పెద్ద యాక్చువల్లీ మనం లక్ష్మీకాంత్ సార్ బుక్ కానివ్వండి, లేకపోతే మరి ఏదైనా ఫేమస్ సబ్జెక్ట్స్ రాసినటువంటి ఆథర్ల బుక్లు కానివ్వండి, దాదాపు ఒక 300 నుంచి 500 పేజీల మధ్యలో ఉంటుంది. సో దాన్ని చూడగానే మనకు కొంచెం కంగారు అయిపోతుంది అనమాట. సో ఈ పాలిటీ మనం చదవగలమా అనేసి. సో అటువంటి బిగినర్స్ అందరికి కూడా నేను ఏం చేస్తున్నానంటే, సో అక్కడ నుంచి కూడా అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక నియర్లీ ఒక 60 పేజెస్ లోపల ఈ యొక్క పాలిటీని మొత్తం రాయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా అవే. సో చాలా పిన్ టు పిన్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను నోట్స్ రాస్తున్నాను. సో వన్స్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటిమేట్ చేస్తాను, సో దట్ మీ అందరు కూడా ఈ పాలిటీని ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో ఈరోజు ఇంట్రడక్షన్గా టాపిక్ వచ్చేసి, అసలు మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, ఆ భారత రాజ్యాంగం అనేది మనకు ఎందుకు చదవాలి దీన్ని, అసలు ఒక యాస్పిరెంట్గా మనం పాలిటీలో ఈ యొక్క నేపథ్యాన్ని మనం ఎందుకు చదవాలి అంటే, సో యాక్చువల్గా మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఓవర్ నైట్ వచ్చేసి మనకు రాలేదు. దీని వెనకాల చాలా కృషి ఉంది. సో యాక్చువల్లీ మనకు January 26, 1950లో ఇది మనకు ఫోర్స్ అయింది. సో కానీ దీని వెనకాల చాలా ఒక పెద్ద జర్నీ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఇది మనకు 1935 ఇండియా యాక్ట్ ఉంది కదా, అక్కడ నుంచి చాలా వరకు డంప్ చేశారు. అంటే అది బ్రిటిష్ చట్టం అనమాట. అలాగే రాజ్యాంగ సంస్కరణల ద్వారా కూడా ఇది మనకు సాధ్యపడింది. అలాగే జాతీయోద్యమాల క్రమం అంటే అతివాదులు, మితవాదులు, అలాగే గాంధీ యుగము, అక్కడి నుంచి కూడా INC సమావేశాల నుంచి కూడా, అంటే అప్పుడు ప్రవేశపెట్టిన తీర్మానాల నుంచి కూడా, అలాగే సుదీర్ఘ స్వతంత్ర ఉద్యమ గమనం ద్వారా భారత రాజ్యాంగం ఒక రూపుదిద్దుకుందనమాట. తర్వాత మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తులో చాలా కమిటీలు ఉన్నాయి, 8 దాకా ఒక ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి. అలాగే దానికి మనకు అంబేద్కర్ గారు కానివ్వండి, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, వీళ్ళంతా కూడా వాళ్ళ విశేష కృషి చేయడం ద్వారా మనకి రాజ్యాంగం ఒక రూపుదిద్దుకుందనమాట. ఓకేనా. సో యాక్చువల్గా వెరీ స్టార్టింగ్ మనకి 1773లో ఒక చట్టం వచ్చింది, అది రెగ్యులేటింగ్ చట్టం అనమాట. సో యాక్చువల్గా బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన ఇండియాలో ఈ యొక్క కంపెనీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈ ఇండియా పైన చేసేటువంటి కార్యకలాపాలకి ఒక చట్టం అయితే తీసుకొచ్చింది. అదేంటంటే, భారత భూభాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై నియంత్రణగా బ్రిటిష్ పార్లమెంటు తీసుకున్న మొట్టమొదటి చర్య. సో రేపు పొద్దున క్వశ్చన్ కూడా ఇలాగే అడిగే అవకాశం కూడా ఉంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఆనాటి బ్రిటన్ గవర్నమెంట్ తీసుకున్న మొట్టమొదటి చర్య ఏదంటే, మీరు చెప్పాల్సింది 1773 యొక్క రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పాలి. రెగ్యులేటింగ్ బై హూమ్ అంటే ఇంగ్లాండ్, రెగ్యులేటింగ్ ఆన్ విచ్ ప్లేస్ అంటే ఇండియన్ యొక్క భూభాగాలు. ఓకేనా. సో యాక్చువల్గా ఏమైంది, అప్పటికి మనకు ఈ యొక్క బెంగాల్లో యాక్చువల్గా వీళ్ళకు ఈ యొక్క ఈస్ట్ ఇండియా వర్తకులు వచ్చేసి బెంగాల్లో వాళ్ళు ఫస్ట్ మనకి వాళ్ళ భూభాగాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ యొక్క కంపెనీ పరిపాలన చూసుకోవడం కోసం గవర్నర్ని ఒకరు నియమించుకున్నారు. ఆ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేది. సో ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత ఏమైంది, ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిందనమాట. ఓకేనా, చాలా గుర్తుపెట్టుకోండి. గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి జనరల్ అనేది వచ్చిందనమాట. లేటర్ ఇదేమవుతుందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి ఇండియాకి మారిపోతుంది. సో అది ముందు చూద్దాం. ఓకేనా. సో మొదట గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అనమాట. ఇప్పుడు 1773 వచ్చినప్పుడు ఈయన అక్కడ మనకు మొదటి గవర్నర్ జనరల్గా ఉండేవారు. ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఓకేనా. అలాగే 1774లో అంటే ఈ చట్టం వచ్చిన నెక్స్ట్ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కలకత్తా పాలన కింద కలకత్తా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. యాక్చువల్గా ఇప్పుడు మనకు రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది కదా, అప్పట్లో ఒక 3 ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్ట్స్ ఉండేటివి. ఇప్పుడు మనకు భారతదేశాన్ని అంతటి కూడా ఒకటే సుప్రీంకోర్టు కదా, బట్ ఆ రోజుల్లో మనకి ఒక 3 సుప్రీంకోర్ట్స్ ఉండేటివి. ఆ సుప్రీంకోర్ట్స్ ఏవేవంటే కలకత్తా ఒకటి, మద్రాస్ ఒకటి, బాంబే ఒకటి. సో ఈ 3 కలకత్తాలు అన్నమాట. సో ఇప్పటికి కూడా వాటి యొక్క పరిధి మిగతా కోర్టుతో పోల్చుకుంటే తనకి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో చూద్దాం. అలాగే కంపెనీ ఉద్యోగులు తమ వ్యక్తిగత వ్యాపారాలను అరికట్టిందంట ఈ చట్టం. సో ఏమైందంటే, కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే కంపెనీ పరంగా చూసుకున్నట్లయితే అది దివాలా తీస్తుంది. బట్ అక్కడ అందులో పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద స్థాయి ఎంప్లాయీస్ ఏదైనా ఉందో వాళ్ళంతా కూడా చాలా బెనిఫిట్ పొందుతూ వాళ్ళు
కోటీశ్వర్లు అయ్యారు. సో దీనికి చెక్ పెట్టడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా. అలాగే ఇది మొదటిది అనమాట. 1773 గవర్నర్ జనరల్ సుప్రీంకోర్టు కలకత్తా, ఇది ట్రిక్. ఓకేనా. సో ఫర్దర్ ఏంది, రెండో చట్టం ఏంది, 1784లో పిట్స్ ఇండియా చట్టం వచ్చిందనమాట. ఈ పిట్స్ ఎవరంటే నాటి బ్రిటన్ ప్రధానమంత్రి అనమాట. సో ఆయన పేరు మీదుగానే పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. సో యాక్చువల్గా ఏమైంది, ఈ పిట్స్ ఇండియాలో మెయిన్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది అనమాట. ఓకేనా. సో ద్వంద్వ పాలన అని దేనంటారంటే ఈ యొక్క కంపెనీ పరిపాలనని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనేది ఇంతవరకు వాళ్ళు వాణిజ్య కార్యకలాపాలు మాత్రమే పరిమితమై ఉన్నారు. బట్ దీని ద్వారా వీళ్ళు రాజకీయ విషయాలకు కూడా వేలు పెట్టారనమాట. ఓకేనా. అలాగే వాణిజ్య విషయాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. సో వీళ్ళకి ఎందుకు ఇలాంటి రాజకీయ విషయాలకి వేలు పెట్టాల్సి వచ్చిందంటే ఈ కలకత్తా ప్రాంతంలో మనకి ఎవరైతే ఈ యొక్క మొఘల్స్ అలాగే నవాబ్లు వీళ్ళంతా ఉన్నారు కదా. సో వీళ్ళు ఇంటర్ఫియర్ అయిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసము అటువంటి స్థానిక దానిపైన ఒక గ్రిప్పు అనేది వస్తే మన వ్యాపారాన్ని మనమే చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో వీళ్ళు అక్కడ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యేసి రాజకీయాలకు ఎంటర్ అవుతారు అనమాట. అందుకని ఈ 2 డివైడ్ అయ్యాయి. ఓకేనా. ఈ రాజకీయ విషయాలు వచ్చేసి అలాగే కంపెనీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి నియంత్రణకి ఇది మొదటి అడుగు అనమాట. బొంబాయి మద్రాసులను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. సో మనకు కలకత్తా ఇటువైపు ఉంటుంది, మద్రాసు అలాగే బొంబాయి, ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా బెంగాల్కి అటాచ్ చేస్తారనమాట. ఓకేనా. సో అదే అండి. నెక్స్ట్ మనము ఇన్ డీటెయిల్గా కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ. అలాగే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.